ఈసారి కొన్ని ఆ ఇల్లుని ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇట్లాంటి గ్రామాలు కూడా పూర్తి ఎత్తున బయట తీసుకొని పనిచేస్తారని తెలియజేసుకుంటూ యువకులు చాలా మంది ఉన్నారు ఈరోజు ర్యాలీలో. మీరందరూ చెప్పాలి, వచ్చే 3 సంవత్సరాలు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, ఇక్కడ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో మీకే అవసరం ఉన్నా తీర్చడానికి నేను ముందున్నాను. వాళ్లకు ఈరోజు అతి గతి లేని బీఆర్ఎస్ పార్టీ, అతి గతి లేని బీజేపీ పార్టీ మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మీరు చూసినారు. రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు వాళ్ళకు తుక్కు ఓడించడానికి వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో మిగిలింది. ఈ 3 సంవత్సరాలు ఏ కార్యక్రమం కావాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాలు కావాలన్నా, ప్రభుత్వ నిధులు కావాలన్నా కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు నాన్నగారికి ఎట్లా అండగా ఉన్నారో అదేవిధంగా నాకు వేనారెడ్డి గారికి కూడా పూర్తి అండగా ఉంటారని చెప్పి ఈ రోజు సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రామన్నా 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 రామన్నా. బ్యాట్ గుర్తుకే అన్న చేతులు బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే హాతలో గెలిచినట్టే దెబ్బకి.